కూడికలు ఈ ఎడిసన్ మ్యాజిక్ బాక్స్ ద్వారా ఆట రూపంలో నేర్చుకుందామా? ఈ గోళీలతో ఈ మ్యాజిక్ బాక్స్ లో వేస్తే అవే కలిపి వచ్చేస్తుంది. ఎంత అవుతుందో చూద్దామా ఈ గోళీలతో? సరే, నా దగ్గర మొత్తం ఈ చేతిలో 4 గోళీలు. 1 2 3 4 ఇవి 3 గోళీలు. 1 2 3. ఇప్పుడు ఈ 4ది 3ది నాకు ఓపెన్ చేయండి. ఎలా అయ్యిందో చూడమ్మా. 1 2 3 4 5 6 7. ఈ విధంగా మనం గోళీలతో ఈ ఎడిసన్ మ్యాజిక్ బాక్స్ లో వేసి మనం ఆట ద్వారాగా ఎడిసన్స్ నేర్చుకోవచ్చు. మీరు కూడా ఆడతారా? వైష్ణవి, నీ దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి? 2. లాస్యా, నీ దగ్గర ఉన్న గోళీల సంఖ్య చెప్పమ్మా. 5. ఇప్పుడు నువ్వు 2 గోళీలు 2 బాక్స్లో, 5 గోళీలు 5 బాక్స్లో ఇద్దరు వేసేయండి. వేయాలి. 5. వైష్ణవి వేయమ్మా. ఇప్పుడు ఎవరి లాకరాలు ఓపెన్ చేయండి. 2 లాకర్ 5 లాకర్. 5కి 2ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 7. ఆన్సర్ వేయాలి. బోర్డు దగ్గర ఆన్సర్ వేయి. 7. వెరీ గుడ్. జసిత, నీ దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి? గుణ, నీ దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి? ఇప్పుడు నీ దగ్గర ఉన్న 2 గోళీలు, నీ దగ్గర ఉన్న 4 గోళీలను ఎవరి బాక్సుల్లో వాళ్ళు వేసేయాలి. 2 గోళీలు 2 బాక్స్లో, 3 గోళీలు 4 గోళీలు 4 బాక్స్లో వేసేయమ్మా. ఇప్పుడు లాకర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు కింద లాకర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు కౌంట్ చేయండి. మొత్తం టోటల్ మార్బుల్స్ ఎన్ని? 6. ఎన్ని అయ్యాయమ్మా? ఆన్సర్ అంతా 2కి 4ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 6. 6 ఆన్సర్ వేయండి వెళ్ళి. వెరీ గుడ్. దీపక్, నీ దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి నాన్న? 3. గీత, నీ దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి? 4. నీ దగ్గర ఉన్న 4 గోళీలు, నీ దగ్గర ఉన్న 3 గోళీలు ఎవరి బాక్సుల్లో వాళ్ళు వేసేయాలి. 4 బాక్సుల్లో నువ్వే, 3 బాక్సుల్లో నువ్వు వేయి. 3. ఒక్క నిమిషం ఆగాలి. ఇప్పుడు ఎవరి లాకరాలు ఓపెన్ చేయండి. రావాలి గాబరొద్దు. ఎంతమ్మా ఆన్సర్? 3కి 4ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? దీపక్, ఆన్సర్ ఎంత వచ్చింది? 7. వెళ్ళి గీత ఆన్సర్ వేయమ్మా అక్కడ. వెరీ గుడ్. దీపక్, ఆన్సర్ ఎంత వచ్చింది? 7. ఈశ్వర్రావు, నీ దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి? 3. పూజిత, నీ దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయమ్మా? ఇప్పుడు నీ దగ్గర ఉన్న 3 గోళీలు, నీ దగ్గర ఉన్న 3 గోళీలు ఆ బాక్స్లో వేసేయండి. 3 బాక్స్లో. ఓపెన్ చేయి. లాగు. మొత్తం కౌంట్ చేయి పూజిత. 3కి 3ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 6. ఇప్పుడు ఆన్సర్ వేయమ్మా. 6. ఈ విధంగా మనం కూడికలు తయారు చేసుకోవచ్చు కదా. ఇంకా 2 లైన్ వరుసల కూడికలు కూడా మనం ఇంకో టీఎల్ఎంను ఉపయోగించి
నెక్స్ట్ చేసుకుందాం. అర్థమైందా?